యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి గమనించండి, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాగ్దానాలు, పాటలు, ఆరాధన 27వ తారీఖున లైవ్ ప్రోగ్రామ్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి అందరికీ షేర్ చేయండి. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి వేల మంది ప్రజలు వచ్చి ప్రతి ఆదివారం కూడా స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే కనుక తప్పనిసరిగా రండి. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నతను మీరు అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. తనకు ప్రార్థన చేస్తున్న వారందరి ఎడల కృప చూపటానికి దేవుడు సిద్ధంగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడట. దేని బిడ్డలారా, ఎన్నో రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ కుటుంబాల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మరికొంతమంది రక్షణ అనుకూలకు నడిపించాలని, పిల్లలందరూ, కుటుంబం అందరూ దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునికి లోబడి సంతోషంగా జీవించాలని కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. మరికొంతమంది ఇల్లు లేక, స్థలం లేక, ఏంటి మా జీవితం, ఏంటి మా బ్రతుకని అప్పుల్లో, రుణాల్లో, బాకీల్లో కొట్టిమిట్లాడుతున్న వారు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది మంచాల మీద ఉండి, అనారోగ్యాలతో ఉండి, హాస్పిటల్లో ఉండి, ప్రభు నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, తనకు ప్రార్థన చేసిన వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరు ఏ రకమైన అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఏ కష్టంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు దేని కొరకు దేవుని సన్నిధిలో నిమిత్తం మీరు మొర్ర పెడుతున్నారో దేవుడు మీకు కృప చూపి మీ అవసరాన్ని తీర్చబోతున్నాడు. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడట. దేవుని యొద్ద విస్తారమైన కృప ఉన్నాయి. ఆయన నీ మీద కృప చూపబోతున్నాడు. దేవుడు గనక కృప చూపిస్తే నీకు మార్గాలు తెరపడతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంలో చూస్తావు. నీ పిల్లలు నీ మాట వినట్టు నీకు లోబడుతూ నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో మంచి మంచి ఉద్యోగాలను చూస్తావు. నువ్వు వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు. నీ పాడి పంటలు దీవించబడతావు నువ్వు చూస్తావు. నువ్వు వేసిన విత్తనము నూరంతలుగా ఫలించటం నువ్వు చూస్తావు. నీకున్న బాకీలు, రుణాలు కొట్టివేయబడటం నువ్వు చూస్తావు. మరి ముఖ్యంగా నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం కలిగ చేయటం నువ్వు చూడబోతూ ఉన్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు, మీ అందరి పట్ల నేను కృప చూపబోతూ ఉన్నాను. దేవుడే గనక కృప చూపితే నీ స్థితి మారిపోతాయి. దేవుడే గనక కృప చూపితే నీ జీవితం ఒక అద్భుతం చోటు చేసుకుంటాయి. దేవుడే గనక కృప చూపితే ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలిగి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి మాటలు వింటున్నారో భయపడద్దు. కష్టాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, అనేకమైన ప్రశ్నలతో ఉన్నారు, భయపడద్దు. దేవుడు నీకు జవాబిస్తున్నాడు. నేను మీకు కృప చూపబోతూ ఉన్నాను. నేను కృప చూపిస్తే మీ జీవిత చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది ప్రభువా ఈ వాగ్దానం విన్నారు, ఆయనకు ప్రార్థన చేసిన వారందరికీ కృప చూపడానికి సిద్ధంగా ఉన్నానన్న ప్రభువా. అవును, చాలా మంది కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. వారందరికీ మీరు కృప చూపిస్తున్నావు. నీకే స్తోత్రమయ్యా. చాలా మంది మంచాల మీద ఉండి మొర్ర పెడుతున్నారు. ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు, మిమ్మల్ని గొప్ప కార్యం జరిగిస్తున్నాడు. శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్న వారందరికీ విడుదల కలుగును గాక. ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగును గాకనైనా మీరే తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఆయనకు ప్రార్థన చేస్తున్నారు, మీ అందరి ఎడల దేవుడు కృప చూపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.